డియర్ స్టూడెంట్స్, ఇవాళ సీనియర్ ఇంటర్లో 16th క్వశ్చన్లో ఉన్నటువంటి వాక్య నిర్మాణాన్ని మూడో పట్టికను ఒక మాట చూద్దాము. మొట్టమొదటి ఇక్కడ కర్తలు, ఇక్కడ కర్మలు, ఇక్కడ క్రియలు ఉన్నాయి. ఇందులో గణేశ, కృష్ణ, త్వం, రామ, అహం, తర్వాత సత్యం, ఫలం, గ్రామం, కథ, పాఠం, ఖాదిష్యతి, కరిష్యతి, పఠిష్యామి, వదిష్యతి, గమిష్యసి. ముందుగా దీనికి అర్థాలు కనుక తెలుసుకున్నట్టయితే రాయడం చాలా ఈజీగా ఉంటుందండి. గణేశ, కృష్ణ, రామ ఈ మూడు కూడా నామవాచకాలు. త్వం అంటే నీవు, అహం అంటే నేను, ఇవి సర్వనామాలు. మధ్యలో ఉన్న పదాలకు అర్థాలు: సత్యం అంటే సత్యమును, ఫలం అంటే పండును, గ్రామం అంటే గ్రామమునకు, కథ అంటే ఎప్పుడు, పాఠం అంటే పాఠమును. ఇక్కడ ఖాదిష్యతి అంటే తినగలడు లేదా తింటాడు, కరిష్యతి అంటే చేయగలడు లేదా చేస్తాడు, పఠిష్యామి అంటే చదవగలను లేదా చదువుతాను, వదిష్యతి అంటే చెప్పగలడు లేదా చెబుతాడు, గమిష్యసి అంటే వెళ్ళగలవు లేదా వెళతావు. ఇక్కడ వీటి అర్థాలను బట్టి మనం మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఖాదిష్యతి అంటే తినగలడు, అంటే తినే పదార్థం ఇందులో ఏముంది అంటే ఫలం అంటే పండును, అంటే గణేశ ఫలం ఖాదిష్యతి, కృష్ణ ఫలం ఖాదిష్యతి, అలాగే రామ ఫలం ఖాదిష్యతి. ఈ మూడు కూడా మూడు వాక్యాలండి. తర్వాత కరిష్యతి తీసుకుందాం. కరిష్యతి అంటే చెయ్యగలడు లేదా చేస్తాడు. ఇందులో చేసే వస్తువు ఏదుంది అంటే ఎప్పుడు చెయ్యగలడు అని అర్థం అన్నమాట. గణేశ కదా కరిష్యతి, కృష్ణ కదా కరిష్యతి, అలాగే రామ కదా కరిష్యతి. ఇవి మూడు వాక్యాలు. ఇప్పటికీ 6 వాక్యాలే. తర్వాత పఠిష్యామంటే చదవగలను. చదివే వస్తువు ఇందులో ఏముంది? పాఠం, అంటే అహం పాఠం పఠిష్యామి అంటే నేను పాఠమును చదవగలను లేదా చదువుతాను. తర్వాత వదిష్యతి అంటే చెప్పగలడు లేదా చెప్తాడు. ఇందులో చెప్పేది ఏముంది? సత్యము, అంటే సత్యమును. గణేశ సత్యం వదిష్యతి, కృష్ణ సత్యం వదిష్యతి, రామ సత్యం వదిష్యతి. ఇలా 3 వాక్యాలే. తర్వాత గమిష్యసి అంటే వెళ్ళగలవు లేదా వెళతావు, అంటే నీవు వెళతావు, అంటే కథ అంటే ఎప్పుడు వెళతావు, అంటే త్వం కథ గమిష్యసి నువ్వు ఎప్పుడు వెళతావు. ఎక్కడికండి? గ్రామం, అంటే త్వం గ్రామం కథ గమిష్యసి అంటే నీవు గ్రామమునకు ఎప్పుడు వెళతావు అని దాదాపుగా 13 వాక్యాల వరకు నేర్చుకోవచ్చు.